హై గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రైడ్ విత్ ఎంఆర్. ఆఫ్టర్ ఏ 1 year నేనైతే మళ్ళీ వ్లాగ్స్ అనేది స్టార్ట్ చేస్తున్నాను. చూసారుగా తమ్మేల్ అయితే మళ్ళీ ఇంకొక కొత్త వెహికల్ అనేది తీసుకుంటున్నాను. ప్రజెంట్లీ మన జీటీ అయితే ఇంకా మన బుల్ క్లాసిక్ 350 అయితే లేదు. జీటీ అయితే 1 year అవుతుంది మన దగ్గర లేక. ఆఫ్టర్ తిరుపతి రైడ్ నేనైతే వీడియోస్ అయితే అప్లోడ్ చేయలేదు, కొద్దిగా ఇష్యూస్ ఉండడం వల్ల. నేను వేరే పర్సనల్స్ ఇష్యూస్ వల్ల యూట్యూబ్ అయితే ఆపేశాను. మళ్ళీ ఇప్పుడు ఈ మోటార్ సైకిల్ ద్వారా అయితే నేను మళ్ళీ యూట్యూబ్ అనేది మళ్ళీ స్టార్ట్ చేస్తాను, ట్రావెలింగ్ బ్లాగ్స్ అనేది. ఇంకా జీటీ వీడియోస్కి అయితే చాలా రెస్పాన్స్ అయితే వచ్చింది, కామెంట్స్ అయితే వచ్చినాయి నాకు. జీటీ పైన అంటే దాని మొత్తం డీటెయిల్డ్గా వీడియోస్ చేయండి అని. ఇప్పుడు కూడా తీసుకునేది అదే సెగ్మెంట్ బైక్. అప్పుడు 1 month అవుతుంది బుక్ చేసి. 1 month ఎగ్జాక్ట్లీ 1 month అవుతుంది. వెల్కమ్ టు గోప్రో వ్యూ. నేనైతే షోరూమ్కి అయితే స్టార్ట్ అయిపోయినా. ముబారక్ నగర్ షోరూమ్కి అయితే వెళ్తున్నాను నేను. నాకు కొన్ని పర్సనల్స్ ఇష్యూస్ వల్ల అయితే నేనైతే 1 year యూట్యూబ్ అయితే ఆపేశాను. మళ్ళీ నేను హైదరాబాద్ టు నిజామాబాద్ అయితే షిఫ్ట్ అయిపోయినాం. ఇంకా మనకు జీటీ గురించి అయితే కామెంట్స్ చాలా వచ్చినాయి. దాని గురించి జీటీ గురించి మొత్తం ఫుల్ డీటెయిల్గా వీడియో చేయండి. జీటీ సీట్ హైట్ ఎంత, మీ హైట్ ఎంత. ఇంకా ఛానల్ స్టార్ట్ చేయగానే నాకైతే జీటీ గురించి అయితే హ్యూజ్ రెస్పాన్స్ అయితే వచ్చింది. ఇంకా నాకు పర్సనల్గా ఇన్స్టాగ్రామ్లో డిఎం చేశారు సమ్ ట్యూబ్లెన్స్ కన్వర్జేషన్ గురించి కానీ జీటీ గురించి సంథింగ్. వాళ్ళ ఏవైతే డౌట్స్ ఉంటాయో డౌట్స్ క్లియర్ చేసారు. అంటే జీటీ కొనేవాళ్ళు ఇంకా దాని గురించి మోడిఫికేషన్స్ కానీ దాని ఎగ్జాస్ట్ గురించి కానీ మంచి రెస్పాన్స్ అయితే వచ్చింది. దానిపైన వీడియోస్ ఇంకా డీటెయిల్గా చేయండి అన్నట్టు వచ్చింది. కానీ కొద్దిగా పర్సనల్స్ ఇష్యూ వల్ల నేనైతే ఆపేశాను అనమాట. జీటీ కూడా లేదు మనతోటి ప్రజెంట్. ఇంకా రెడ్ బుల్ మన క్లాసిక్ 350 గురించి అయితే అంటే ఇప్పుడు ఈ సెగ్మెంట్ తీసుకుంటున్నాను. ఈ సెగ్మెంట్ తీసుకుంటే మళ్ళీ ఆ సెగ్మెంట్ వెహికల్ ఎందుకు అన్నట్టు, అంటే నాకు అమ్మ బుద్ధి కాలేదు. కానీ మళ్ళీ నేను జీటీ తీసుకుంటే క్లాసిక్ 350 ఉంచుదాం అనుకున్నాను. ఇంకా ఒక 500 meters మన షోరూమ్ అయితే ఉంది. షోరూమ్కి వెళ్ళి బండి అయితే నేను చూసుకున్నాను, ఆల్రెడీ చెక్ చేసుకున్నాను, కొద్దిగా టెస్ట్ డ్రైవ్ కూడా చేశాను. ఆల్రెడీ మనం షోరూమ్కి అయితే రీచ్ అయిపోయినాం. ముబారక్ నగర్ 1L ఆటోమొబైల్స్. ఆల్రెడీ మనం షోరూమ్కి అయితే వచ్చేసినాం. 1L మోటార్స్ ముబారక్ నగర్ అయితే ఉంది, రాయల్ ఎన్ఫీల్డ్. ఇంకా చూస్తున్నారు కదా, బ్లాక్ క్లాత్ అయితే కప్పేసి పెట్టింది. మన వెహికల్ అయితే రివీల్ చేద్దాం. కొన్ని డాక్యుమెంట్ ప్రాసెస్ ఉన్నాయి, ఆ ప్రాసెస్ అయిపోయినాక రివీల్ చేద్దాం. అనమాట అన్వీల్ చేసాం కదా, క్లాసిక్ 650 ట్విన్ వెల్లం రెడ్. మన క్లాసిక్ 350 మన రెడ్ బుల్ ఎందుకు సెల్ చేసామన్నమాట. మళ్ళీ క్లాసిక్ మోడల్ తీసుకుంటాను. జీటీ కూడా మళ్ళీ తీసుకోవచ్చు, కాకపోతే జీటీకి హ్యాండిల్ వాబులేషన్ అనేది కామన్ థింగ్ అయిపోయింది అనమాట. దానికన్నా బెటర్ నాకు ఈ బండి అనిపించింది అనమాట. కొద్దిగా చేంజ్ అంతే, ఒక 19-20 డిఫరెన్స్ ఉంటుంది. దీనికి సేమ్ టార్క్, సేమ్ ఫీల్ అనేది ఇస్తుంది. అండ్ మన ఒక బండి గురించి ఒక మాట అయితే తెలిసిపోయింది అనమాట. ఇప్పటిదాకా మన నిజామాబాద్లో క్లాసిక్ 650 అనేది ఎవరు తీసుకోలేదు, ఇదే ఫస్ట్ వెహికల్ అన్న. ఇప్పటివరకు మనకి ఏమన్నా డెలివరీస్ అయినాయా? క్లాసిక్ కూడా డెలివరీస్ నిజామాబాద్లో ఫస్ట్ వెహికల్ మన అన్నలో తీసుకున్నాడు. కంగ్రాట్స్ బ్రో. థ్యాంక్ యూ.
ఇంకా మనకు అంటే క్లాసిక్ 650 నేనా ఇంకా మళ్ళీ సూపర్ మీటియర్స్ అవి కూడా ఉన్నాయి కదా, అవి కూడా ఏమైనా డెలివరీస్ అయినాయి? సూపర్ మీటియర్ మళ్ళీ జీటీలు ఇంటర్సెప్టర్లు అన్నీ డెలివరీ అయినాయి. కాకపోతే 650 అనేది నిజామాబాద్లో ఫస్ట్ వెహికల్ అన్నది అన్నారు కదా. మన క్లాసిక్ 650 ట్విన్ ఫస్ట్ 650 అనమాట. మన క్లాసిక్ 650 ఇన్ నిజామాబాద్. ఇప్పటిదాకా మనకు ఎవరైతే తీసుకోలేదు సెగ్మెంట్ అన్న బైక్ తీసుకొని, కానీ రాయల్ ఎన్ఫీల్డ్ విత్ బైక్ అయితే ఇదే హెల్మెట్ ఇస్తుంది అనమాట. క్లాసిక్ 350కి అయితే ఇది సెట్ అవుతుంది, కానీ మన హెవీ పెద్ద బండ్లకు కూడా 650 సెగ్మెంట్స్ కూడా ఇదే హెల్మెట్ ఇస్తుంది అనమాట. రాయల్ ఎన్ఫీల్డ్ ఇది మారూరి కొద్దిగా. చలో ఆల్ రైట్, మనం బండి అయితే తీసుకొని ఇప్పుడు నెక్స్ట్ ఇంటికి అయితే వెళ్ళిపోదాం. దాని తర్వాత అదే ఆబ్వియస్లీ మన హిందూస్లో అయితే పూజ కార్యక్రమాలు అయితే ఉంటుంది. ఇవాళ వసంత పంచమి. చలో 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 అక్కడ ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్ నుండి కృష్ణ మందిర్ నుండి అటు కొట్టు. ఆల్ రైట్, మనకు ఫ్యూయల్ అయితే 2 ఇచ్చారు, కానీ 2 లీటర్స్ అలా ఇచ్చారు, 2.5. బట్ మనం ఫ్యూయల్ అయితే రీఫిల్ చేసుకుందాం. ఒక 500 ఒక 2-3 పాయింట్స్ అయితే ఉంది. ఫ్యూయల్ చేయించుకొని ఇప్పుడు నెక్స్ట్ ఏం ఉండదు. ఇక హిందూస్ బండి తీసుకోగానే నెక్స్ట్ గుడికి అయితే వెళ్ళడం ఉంటుంది. గుడికి వెళ్ళి పూజ చేయించుకొని నార్మల్గా పూజ చేయించుకొని ఏదైతుందో ఇంటికి అయితే బండి తీసుకెళ్తాను. ఫస్ట్ అయితే ఫ్యూయల్ అయితే ఫుల్ చేయించుకుందాం. ఇంటికి వెళ్ళి కొద్దిగా ఫ్రెష్ అప్ అయ్యి ఇక మనకు ఫేమస్ నిజామాబాద్లో ఫేమస్ ఉన్న దేవిమాత టెంపుల్కి వెళ్ళి అయితే నేను ప్రతి బండి తీసుకుంటే అక్కడికి వెళ్ళి పూజ చేయించుకుంటాను అనమాట. నిజామాబాద్లో ఉంటే క్లాసిక్ 350 ఎందుకు సేల్ చేశానంటే ఇది కూడా క్లాసికే, అది కూడా క్లాసికే. ఇంకా మళ్ళీ నాకు బండ్లు ఎక్కువైపోతున్నాయి, అందుకనే క్లాసిక్ కూడా సేల్ చేసేసిన. ఒకవేళ జీటీ తీసుకుంటే క్లాసిక్ అయితే సేల్ చేయకపోతుండే. రైట్, క్లాసిక్ అయితే సేల్ చేయకపోతుండే అనమాట. ఇప్పుడు మన ఈ బండి నిజామాబాద్లో ఫస్ట్ క్లాసిక్ 650 ట్విన్ జీటీస్ కానీ మీటియర్ సూపర్ మీటియర్ అయితే తీసుకున్నారంట, కానీ ఇప్పటిదాకా ఈ వెహికల్ అయితే తీసుకోలేరు ఎవరు. ఇంకోటి మనకు జీటీ డ్రైవ్ చేసి మనకి టార్క్ అనేది వేరే చిన్న బండ్లు నడిస్తే నాకు టార్క్ అనేది సెట్ అవ్వట్లేదు. ఇంకోటి జీటీ ఎందుకు తీసుకోలే అంటే జీటీకి హ్యాండిల్ వాబ్యులేషన్ బాగుంది, దీనికైతే ఏం లేదు, అలాంటిది ఇష్యూ ఏం లేదు. మన ఇండియన్ రోడ్ సెగ్మెంట్స్కి ఈ బైక్ సెగ్మెంట్ అయితే ఎగ్జాక్ట్లీ పర్ఫెక్ట్గా ఉంటుంది అనమాట. టార్క్ కానీ ఏదన్నా అంటే మరీ అంత దీనికన్నా మంచి బండ్లు మంచి మోటార్ సైకిల్స్ కూడా ఉన్నాయి. కాకపోతే ఈ మన ఇండియన్ రోడ్స్ ప్రకారంగా అయితే ఈ స్పీడ్ బ్రేకర్స్ కానీ ఇవన్నీ
హైవేస్ పైన కూడా కానీ ఈ బండి మరి ఎక్కువ టూ మచ్ మన ఇండియాలో. ఓన్లీ జీటీకే ఏంటంటే హ్యాండిల్ పాపులేషన్ ఒక్కటి ఎక్కువైపోయింది, దానివల్ల ఇంకా నేను కూడా లేదు. ఇంకోటి నాకు ఈ లాస్ట్ ఇయర్ లాంచ్ అయిందనమాట క్లాసిక్ 650, వన్ ఇయర్ అవుతుంది. ఇదే కలరు నాకు నచ్చింది, అందుకని అప్పటి నుండి నేను క్లాసిక్ తీసేయాలన్నా మళ్ళీ అది తీసేస్తే నాకు అంటే జీటీ తీసుకోవాలన్న కన్ఫ్యూజన్. ఫైనల్ అయితే క్లాసిక్ 350 సేల్ చేసి ఇదైతే తీసుకున్నాను అనమాట. చలో పూజ సామాన్ అయితే తీసుకుందాం. మెయిన్ నెక్స్ట్ గుడికి వెళ్ళి పూజ చేయించేద్దాం. ఇక్కడే గుడి పక్కనే. జై భవానీ, జై భవానీ. పూజ అయితే అయిపోయింది. నెక్స్ట్ ఏం లేదు, ఇక లెట్స్ షో ద బండి ఫర్ హేటర్స్. ఉందా ఫోన్? పూజ అయితే అయిపోయింది. చలో బండి స్టార్ట్ చేసినాం. నిజామాబాద్ ట్రాఫిక్ అంటేనే ఇక్కడే ఉంటుంది, ఏం హెవీ ట్రాఫిక్ ఏమి ఉండదు. ఆటోలు బెక్కమోపోయినాయి నిజామాబాద్లో. దిస్ ఈస్ కాల్ నిజామాబాద్ పీపుల్స్. నా మాట నేనే వినను. 650 సెగ్మెంట్ వీడియోస్ అయితే దీనిపైనే వస్తాయి అన్నమాట. ప్రతి ఒక్కటి ఎగ్జాస్ట్ కానీ జీటీ అనేది కామన్ అయిపోయింది ఇప్పుడు. చెప్రియా లెక్క తీసుకుంటారు బండిని. జీటీ ఏం లేదు, కేటీఎం సేల్స్ అయితే పడేసారు, జీటీ సేల్స్ అయితే పెరిగింది. జస్ట్ జీటీ గురించి కామన్ అందరికీ తెలిసిపోయింది. దీని గురించి మనం ఈ క్లాసిక్ 650 గురించి అయితే మనం ఎక్స్ప్లెయిన్ చేద్దాం. నాకు తెలిసి ఇంతవరకు పెద్ద యూట్యూబర్ అయితే తీసుకుని ఉండొచ్చు చిన్నోళ్ళు, కాకపోతే నాలాంటి వాళ్ళు. దీనిపైన ఈ వీడియోస్ వస్తాయి అండ్ రైడ్స్ కూడా తొందరలో స్టార్ట్ చేస్తాను. ఎందుకంటే ఇప్పుడు నిజామాబాద్ షిఫ్ట్ అయినా కొద్దిగా బిజినెస్ పెట్టాను. ఇంకా బిజినెస్ వల్ల నేను కూడా కొద్దిగా యూట్యూబ్ అనేది పక్కకు పెట్టాను అనమాట. అందుకని ఆల్మోస్ట్ 1 ఇయర్ అవుతుంది, బిజినెస్ పెట్టి ఒక 3 months అవుతుంది. అందుకని ఇక బండి అయితే తీసుకున్న కొద్దిగా బిజినెస్ ప్లస్ మన చిన్న టూర్స్, ఇంకా నిజామాబాద్లో బైకింగ్ క్లబ్ అది స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను. అంటే బైకింగ్ గ్రూప్ ఒకటి, నాట్ చెప్పరి వాళ్ళకి కాదు, ఓన్లీ ప్రొఫెషనల్ బైకర్స్కే. గ్రూప్ ఇంకా సండే బ్రేక్ఫాస్ట్ రైడ్ కానీ చిన్న స్మాల్ రైడ్స్ అయితే స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను, మినీ వ్లాగ్స్. ఇంకోటి 26th రోజు అయితే రైడ్ అయితే ఏదో ఒకటి ప్లాన్ చేద్దాం అనుకుంటున్నా. ఆబ్వియస్లీ ఎవ్రీ రిపబ్లిక్ డే ఆర్ ఇండిపెండెన్స్ డేకి అయితే మనకు రాయల్ ఎన్ఫీల్డ్ నుండి ఏదైతే ఒక రైడ్స్ అయితే ఉంటాయి. ఈ షోరూంలో కేటీఎం కానీ అంటే వేరే బ్రాండ్స్ చూస్తే ఎక్కువ గ్రూప్ రైడ్స్ ప్రిఫర్ చేయవు. ఇంకా ఓన్లీ రాయల్ ఎన్ఫీల్డ్ ఈజ్ ఎ ప్యూర్ మోటార్ సైకిల్ కమ్యూనిటీ అయితే బిల్డ్ చేస్తుంది అనమాట. ఆ వ్లాగ్ అనేది ఇక్కడికి ఎండ్ చేస్తున్నాను.
వ్లాగ్ అయితే నచ్చితే మీకు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. రైడ్ సేఫ్.